వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు డ్రమ్ స్టిక్ చికెన్ చేయడం చూపిపోతాను. డ్రమ్ స్టిక్ చికెన్ ఎలా చేయడం చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏం చూపిస్తాను మీకు. నేను హాఫ్ కేజీ అంతా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. బోన్లెస్ చికెన్ మీరు విత్ బోన్తో తీసుకున్న ప్రాబ్లం, నేను బోన్లెస్ తీసుకున్నాను. ఇక్కడ 2 మునక్కాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ సైజు నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి అండి. మిగతా ఐటమ్స్ నేను వేసేటప్పుడు చూపిస్తాను మీకు. నేను రండి. సో నేను కడాయి పెట్టినానండి. ఆల్రెడీ ఆయిల్ వేడి అవుతుంది. నేను దీనిలో కొద్దిగా సోంపు యాడ్ చేసుకుంటున్నాను. సోంపు, జీలకర్ర, నేను ఆవాలు వాడట్లేదు దీనికి. కొంచెం చిటపట అవడనండి. ఆవాలు వేయట్లేదు కాబట్టి నేను ఓన్లీ జీలకర్ర సోంపు వేసుకున్నాను. అది 2 కొంచెం చిటపట అవ్వాలి. చిటపట అయిన తర్వాత నేను ఆయిల్ అని మీకు కస్తూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. సో వేడైందండి. ఇది చిటపట అవుతుందండి. దీంట్లో కస్తూరి మేతి యాడ్ చేసుకుంటాను నేను. కస్తూరి మేతి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కస్తూరి మేతి యాడ్ చేసుకోండి. స్కిప్ చేయద్దండి. ఇంగువ, పసుపు. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ పడతాయండి. నేను వాటర్ వాడట్లేదు. వాటర్ వాడకూడదు దీనికి. నేను ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను కాబట్టి. మునక్కాయ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని ఒక్క కలర్ కలబెట్టుకోండి. దీనికి వాటర్ వాడద్దండి. వాటర్ పడితే బాగుండదు. డ్రమ్ స్టిక్ చికెన్ కాబట్టి మీరు అలాగే కొట్టి వాటర్ లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, పర్వాలేదు. స్మెల్ అయితే అద్దరిపోతాయండి ఈ డ్రమ్ స్టిక్ చికెన్. మీకు డ్రమ్ స్టిక్స్ మునక్కాయ ప్లస్ చికెన్ 2 చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం నేను హైలో పెట్టుకుంటాను. ఒక 2 మినిట్స్ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత నేను దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకోండి. దీన్ని మంచిగా మిక్స్ అవ్వండి. కొంచెం అది పచ్చివాసన పోండి. పచ్చివాసన పోయింది. ఆయిల్ కాబట్టి ప్రాబ్లం లేదు, వాటర్ లేదు కాబట్టి. అయితే కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అయ్యిందండి. నేను ఇప్పుడు కారం అంతా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను 1.5 స్పూన్ అంత నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ కేజీ కాబట్టి నేను మీ కారం తగినట్టు మీకు మసాలా తినేసారి మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ చూసి నేను ఒక్క 1.5 స్పూన్ వేస్తున్నాను. కారం అంతా ఎక్కువ వేయట్లేదు. తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి. మంచి కలబెట్టుకోండి. మిక్స్ చేసుకోండి మంచిగా. దాన్ని మిక్స్ అవ్వాలి. కొంచెం బాగా వేడి ఉంది కాబట్టి మిక్స్ అవ్వనండి. ఇప్పుడు మిక్స్ అయిపోయింది. ఇది నేను దీన్ని చికెన్ కడిగి పెట్టిన చికెన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను అండి. నేను అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను, ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ పెట్టి ఆయిల్ కాబట్టి సిమ్లో పెట్టి వాడతాను. నేను 1 అవర్ పడతానండి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడే సో అయిందండి. దీన్ని సిమ్లో పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి దీన్ని మూత పెట్టుకోండి. మూత పెట్టి 1 గంట సేపు ఉడకపెట్టుకోండి. దీన్ని గంట సేపు ఉడికిన తర్వాత మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను. అయిపోయిందండి. ఇప్పుడు ఇది గంట సేపు బాగా ఉడికింది. ఇది స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. చాలా అదిరిపోయింది స్మెల్. ఇది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి పెట్టి నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటాను దీనికి.
ఇప్పుడు అయిపోయిందండి. కలర్ఫుల్ డ్రమ్ స్టిక్ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు దానికన్నా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చపాతీ కానీ, రైస్ కానీ, మీకు లేదు పరోటా కానీ, మీకు ఏం వేసుకుంటే మీకు కాంబినేషన్ అయితే చాలా అద్దరిపోతుందండి. చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేసి ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.